మీరు తమిళ చూడండి కానీ మీకు అర్థమైపోయింది. ఇంకా ముందుగా బాగున్నారా లేదా, మీరు బాగున్నారా మేము మనసారి కోరుకుంటున్నామండి. తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు రాజకుమారి మన రోజున నేను వినకుండా వెళ్ళి ఇంకా కొట్లో కావాల్సిన సరుకులు మాత్రమే తీసుకొచ్చానండి. సరుకులతో పాటు ఇంకా నూడిల్స్ ప్యాకెట్ ఒకటి కనపడింది నాకు విడిగా. అది ఎప్పుడైనా తీసుకొచ్చి ఇంకా రాజకుమార్తో ఫుడ్ ఛాలెంజ్ చేయొచ్చని చెప్పేసి ఇంకా రోజు అన్నాక నూడిల్స్ ప్యాకెట్ ఎంత అయితే అంత ఏంది ముందు సంచులో వేసి ప్యాక్ చేసి అని చెప్పేసరికి ఇంకా ఆ రోజు పెద్ద ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాను నూడిల్స్ ప్యాకెట్. ఇంకా అది రెడీమేడ్ అనమాట. ఏమంటే మనం ఇప్పుడు చేసుకోవాలి, దాని రెసిపీ ఎలా ఉంటుంది అని చెప్పేసి రాజకుమారి ఈరోజు చూపించింది. రాజకుమారితో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ అయిపోతున్నాను. ఓడిపోయిన తర్వాత రాజకుమారికి పులుసు పోస్తే ఇంకా చేతులు కూడా పాలు పట్టుకో. అదేనండి ఇవన్నీ కదండి నేను చెప్పేది ఏనండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు నేను గెలిచానంటే బాగా నాకు శారీ ఇప్పించేటట్టు, బాగా గెలిస్తేనేమో నేను షర్ట్ లింగి పెట్టేటట్టు. అలా కాదండి, ఫుడ్ ఛాలెంజ్ ఓడిపోయావు అనుకో, నేను ఓడిపోయాను అనుకో నీకు పులుసు పోస్తాను. వద్దు పులుసులు, ఓడిపోయిన పులుసు పోయి ఖర్చుతో లేకుండా సింపుల్ చదువుతుంటే ఖర్చు పెడతావు ఎందుకు నాకు? సరే ఏమైంది, సరేనండి నేనైతే రాజకుమారి గెలిస్తే మా శారీ తీసుకొస్తాను, మరి నువ్వు గెలిస్తే అటు తీసుకొస్తావు. అది కూడా పాయింట్ కదా. అంటే ఇప్పుడు నేనేం పనికి పోవట్లేదనా, పునుగులు గ్యారెలు చేసుకుని అమ్ముకొని నీకు తెస్తా. సరే మరి ఓకేనండి. ముందుగా ఎందుకు బాగా వేస్తున్నాడు అంటే ఇప్పుడు నేను గెలిస్తేనేమో బాగా పని పోతున్నాడు, బాగా డబ్బులు ఉంటే నా శారీ తెస్తాడు. రాజు నువ్వేం పని పోవట్లేదు కదా, నీ డబ్బులు అన్ని నుంచి వస్తాయి. అదే ఎస్ పాయింట్ ఏంటంటే చెప్పమంటారా, పునుగులు గారెలు అమ్ముకొని కొట్టుకాడ సేల్ చేసుకొని వచ్చి నీకు లుంగి షర్ట్ తెస్తా. సరే ఖచ్చితంగా అయితే నాకు లుంగి షర్ట్ అయితే పెట్టిదంటారా అండి. ఇంకా త్వరగా అయితే నేను గెలిచి ఇంకా లుంగి షర్ట్ అయితే సంపాదిస్తాను. రాజకుమారి ఓడిపోవాలని నేనైతే మనసారి కోరుకుంటున్నాను ప్రతిసారి. సరే సరే సరేనండి, ఇంకా ఇంత థ్రిల్లింగ్ ఉంది కదా, ముందుగా అయితే ఇంకా ఎగ్ నూడిల్స్ అయితే త్వరగా చేసేద్దాం మరి, సరేనా? స్టార్ట్. రాజీ, ఇంకా ఎగ్ నూడిల్స్ లో కావాల్సిన మొత్తం ఇంకా ఏమేం చేసుకున్నాం ప్రిపేర్. ఓకేనండి, ఇంకా ఈ ఎగ్ నూడిల్స్ ఇవన్నీ చేయడం మీకు చూపెట్టేది అంత ఎందుకంటే ఇంకా డైరెక్ట్గా చేసిన తర్వాత ఇంకా ఫుడ్ ఛాలెంజ్ చూపిస్తాను, ఎలా ఉంటుందో ఇంకా చూసేయచ్చు. ఇంకా ఎగ్ నూడిల్స్ చేయడం ఎంత ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మనకి ఎలా 2 ఛానల్ ఉండే కదా, ఇంకా కొత్త వస్తే మాకు 2 ఛానల్ ఉండే. ఛానల్ వచ్చేసేమో స్మార్ట్ నానిరాజ్ వ్లాగ్స్, 2వ ఛానల్ వచ్చేసేమో నానిరాజ్ విలాస్ వ్లాగ్స్ అనమాట. ఇంకా ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసేమో ఇంకా మన మెయిన్ ఛానల్లో స్మార్ట్ నానిరాజ్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తానండి. ఇంకా నూడిల్స్ ఎలా చేయాలి, ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలని చెప్పేసి దీని అంతా ఉంటుంది కదా, ఇంకా వంట ఎలా చేయాలని చెప్పేసి దీని గురించి మొత్తం ఇంకా నానిరాజ్ విలాస్ వ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను, సరేనా? ఇంకా రాజకుమారి ముందైతే ఇంకా ఎగ్ నూడిల్స్ చేసిన తర్వాత మన తర్వాత అయితే ఫుడ్ ఛాలెంజ్ అయితే రెడీ అవుతామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న గమనికండి, ఏంటంటే రాజీ పికిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అయితే మేమే పికిల్స్ అయితే అమ్ముతా ఉన్నామండి. ఇంకా ఇప్పటి వరకు అయితే ఇంకా 70 మెంబర్స్కి అయితే పంపించాము. తర్వాత వచ్చేసి ఇంకా మీరు చూడని వాళ్ళు ఉంటేనేమో చూడండి, చూసిన వాళ్ళైతే ఇంకా వీడియో స్కిప్ కొట్టి ఇంకా ఫుడ్ ఛాలెంజ్ వీడియో చూడండి, సరేనా? ఇంకా పికిల్స్ ఎలా ఉంటాయో మీ పికిల్స్ ఎలా చేసాం చూపిస్తాం చూడండి. అంటే మనం రీసెంట్గా ఇంకా పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదండి, ఇంకా వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి రాజీ పికిల్స్ అని. ఇంకా మన దగ్గర అయితే ఇంకా ఆవకాయ పచ్చడి, అలానే మటన్ పచ్చడి, ఇంకా చికెన్ పచ్చడి, ఇంకా తర్వాత చింతకాయ పచ్చడి, కావాల్సిన పికిల్స్ మొత్తం అయితే వెజ్ నాన్ వెజ్ పూర్తిగా ఉండేయండి. మన రోజున రాజకుమారి ఇంకా మీకు వీడియో పెట్టాను కదా చికెన్ పచ్చడి చేసిందని చెప్పేసి, చికెన్ పచ్చడి మాత్రం ఇంకా తింటే అద్భుతంగా ఉందండి. తర్వాత వచ్చేసి చికెన్ పచ్చడితో పాటు అలానే ఇంకా ఆవిక పచ్చడి కూడా పెట్టాము. ఇంకా 4-5 రోజులకి ఇంకా పచ్చడి కూడా బాగా ఊరి చాలా టేస్ట్గాను, స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా కామెంట్స్ ఇంకా మీ స్క్రీన్ మీద మీకు పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి, నేను ఇంకా మీకు రిప్లై ఇస్తాను. దాని పూర్తి డీటెయిల్స్ మీకు చూస్తాను వాట్సాప్లో, ఓకేనా? వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూడండి. రాజకుమారి రెడీయా? నా ప్లేటు అలానే రాజకుమారి ప్లేటు, ఇంకా చిన్నది ఒకటి కనపడుతుంది చూసారా, అది సుహాసిని ప్లేట్ అండి, సరేనా? ఇంకా త్వరగా అయితే స్టార్ట్ చేద్దాం ఫుడ్ ఛాలెంజ్. చిన్న ప్లేట్లు అండి ఫ్రెండ్స్కి అయితే. కొంచెం గ్రామ్ నువ్వు మళ్ళీ తింటా ఉండు, సరేనా? ఒకసారి చూసిరావా వీడియో, నేను కూడా పడతాను, నేను త్వరగా రావాలి. స్ట్రైట్ ఎట్లా నుంచి ఉంటావు అట్లా నుంచి బాగుందా? కింద ప్లేట్లు ఇక్కడ కనపడుతున్నాయి, సరే అండి. ఇంకో 1 2 3 ఓ అంటుంది రాజకుమారి, సరేనండి. ఇంకా రాజీ ఫుడ్ ఛాలెంజ్ ఇంకా గెలిచిన వాళ్ళకి ఏంది, ఓడిపోయిన వాళ్ళకి ఏంది? గెలిచిన వాళ్ళకి నేను గెలిస్తేనే నాకు శారీ ఇప్పడం, నేను గెలిస్తేనేమో శారీలు చాలా సార్లు ఇప్పించాలే కానీ డ్రెస్సులు వద్దు ఏమొద్దు, మామూలుగా నువ్వు ఓడిపోయావు అనుకో
డ్రెస్సులు వద్దు ఏమొద్దు ఓడిపోయామనుకో తినవా పులుసు పోతాం నువ్వు గెలిస్తే ఇలాగ పులుసు పోతా నా చేతులు పాదొచ్చు నువ్వు దామా ఎట్లా అంటాం మరి చెప్పు శారీయా సరేనండి రాజీ ఇంత కాన్ఫిడెన్స్ గా చూస్తుంది కాబట్టి రాజీ గెలిచింది అనుకుంటుంది తర్వాత మొత్తం లాగిచ్చేసి రాజీ చేత లుంగి అయినా అలానే షర్ట్ అంట తీసుకొచ్చింది అంట చూద్దాము ఇంకా చాలా చాలా కూల్ డ్రింక్ ఆరిపోయింది మా సువాసి కూడా తింటా ఉంది సరే అండి ఇంకా అలానే నీరు కూడా ఉండాలి ప్లీజ్ ఓకే సరే అండి 1 2 3 లెక్క పెడతాను స్టార్ట్ చేద్దాం రాజీ సరేనా ఒకప్పుడు రాజకుమారి ఏంది చికెన్ బిర్యానీలో గెలిచింది మళ్ళీ మటన్ బిర్యానీలో కూడా అన్నిట్లోనే రాజీ గెలిచింది మీరు మాత్రం జాగ్రత్త చూసి ఎవరు గెలుస్తారో మాత్రం కామెంట్ సెక్షన్ చెప్పండి స్టార్ట్ చేద్దాం 1 2 3 స్టార్ట్ మొత్తం అయిపోవాలి నా దాంట్లో వేయడం అటు చూడు ఇటు చూడు అంటాం అవన్నీ చాలా చాలా నేను గుర్తుపట్టలేదా ఉన్న నా దాంట్లో తీసుకుంటానంటే నేను ఇప్పినట్టయితే నువ్వు నా తక్కువ వేస్తున్నావు నువ్వు మరి ఇది అటు కాదు అట్టే చేయాలి ఇప్పిరోజు కాదు చేయాలా నా దాంట్లో ఎక్కువ వేసాను రాజకుమారి ఏదో రాజకుమారి ఇంత సగం తినేస్తుంది అసలు మింగేస్తుంది నవ్వుతున్నావు లేదా నాకేం నవ్వటం అలవాటు రాజకుమారి అలా కాదు అన్నమైనా ఏదైనా కానీ అమ్మటనే మింగుడే మెలది నువ్వే కలిసావు కానీ ఓకే అండి రాజకుమారికి పులుసు వస్తా
పులుసు వస్తగానే శారీ మొదలు ఇప్పినండి జోక్ చేసా అదేం కాదు జోక్ చేసా అది పులుసు పత్త మాట నేనే గెలిచా ఎవరు గెలిచారా అని చెప్పేసి బాగా కామెంట్ చేయండి. అదే కాకుండా మళ్ళీ శారీ ఇప్పిస్తా అన్నాడు. శారీ ఇప్పాలో మీరే కామెంట్ చేయండి. తప్పకుండా బాగానే టాక్స్ చేయండి. అదేముండదండి మాకు రాజకుమారికి ఏదో జోక్ చేశాను. అదేం కాదు. ఇప్పుడు పులుసు పత్తం రాజకుమారికి చూడండి. ఇంత అవలేలు కడితేనే ఎట్లా తినగలుగుతున్నా ఎట్లా తినగలుగుతున్నా అంట ఇంత అవలేలుగా. శారీ ఇప్పిస్తున్నాడు ఆ సంతోషంగా. శారీ అయిపోయి నా కరువు నిండిపోయింది. చాలా బాగుందండి నూడిల్స్ అంటే తినగలిగాను. సరే రాజీ ఇంకా పులుసు వస్తా పట్ట ఇంకా చేయగలుగుతాను. పులుసు అది గెలుసు కాదు. ఏంది ఒకసారి కాదు నేను పులుసు పత్తాను. నేను ఓడిపోయి కాదు పులుసు పత్తా. నువ్వు కొట్టు 3 సార్లు తప్పించుకుంటే నేనే గెలిచినట్టు మళ్ళీ. లేదు సరే ఓకేనండి. రాజకుమారికి పులుసు పోపించుకుంటారండి. పులుసు పోసి నేను తనలు తింటాను. ఏమని శారీ మాత్రం తీసుకురానండి. ఓన్లీ జోక్ చేశాను. ఏం చూడండి తాగుతుంది మొత్తం జలబీ వేసిద్ది. నాకు తీసుకుని మరి నీ గెలిస్తే తీసుకొచ్చేదాన్ని కాదుగా. ఓకేనండి ఇంకా మొత్తానికి అయితే రాజకుమారి గెలిచింది. కాన్స్టిట్యూషన్ లో కూడా రాజకుమారి విన్నపం చేసి మీరు అంటారు నాకు తెలుసు. ఇంకా రాజు గెలిచింది కాబట్టి ఇంకా రాజకుమారితో ఇంకా పులుసు పంపించుకొని ఇంకా చేతులు వాయించుకుంటాను. సరేనా మళ్ళీ మంచిగా కలుద్దాం. మీ అందరికి బాయ్ బాయ్. మంచి పట్టు చీరతో వస్తానండి వీడియోలోకి. సరేనండి నేనేం జోక్ చేశానండి. రాజకుమారికి మంచి శారీ తీసుకుంటాను. ఫుడ్ ఛాలెంజ్ రాజకుమారి నా మీద సంవత్సరం అంతే నూడిల్స్ పండుగ గెలిస్తే బావ అయితే 2 కాటన్ డ్రెస్సులు తెచ్చాడండి. తెచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా అండి అదే డ్రెస్సులు. అలానే మా ఆయన కాటన్ డ్రెస్సులు కావాలా శారీస్ చాలా ఉన్నాయి. కాటన్ డ్రెస్సులు కావాలి. డ్రెస్సులు కావాలంట అండి. ఇంకా రాజకుమారి నా మొబైల్ ఎత్తాను. ఇంకా మీషో ఓపెన్ చేసుకొని మీషోలో బాగోదు. కాటన్ డ్రెస్సులు రావు మీషోలో. నాకు కానీ సరే వినకుండా పోయి తీసుకుందా. మా సుహాసిని కోసం లైక్ కొట్టండి. అలానే అండి ఇంకా ఫుడ్ ఛాలెంజ్ చేసిన తర్వాత సుహాసిని కూడా చక్కని రాజా కాసి ఇంకా దాంట్లో కొంచెం బెల్లం వేసి కొంచెం తగినంత చిన్న సాల్ట్ వేసి ఇంకా సుహాసినికి ఇంకా ప్రేమతో బాగా చేసి ఇంకా తినిపిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా సగం వరకు ఇది అయిపోయింది. మా అమ్మాయి గంటతో తింటుంది డైరెక్ట్గా. అయిస్సా సరిపోయిందా ఏమా? ఓకేనండి చెప్పడం మర్చిపోయాను. ఇంకా సువాసన చక్కగా భోజనం చేస్తుంది. కానీ తర్వాత వచ్చేసి ఇంకా మనమైతే రీసెంట్గా రాజీ పికిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా పికిల్స్ అయితే మనం స్టార్ట్ చేసామండి. ఇంకా పికిల్స్ అయితే చాలా బాగుండే. నేను చెప్పే కాడికంటే మీరు ఒకసారి ఐటెం చూస్తే దాన్ని బట్టి మీకు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా 1 నిమిషం వీడియో ఉంటుంది. దాన్ని చూసి మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే ఆర్డర్ చేసుకోండి. డిటీడీస్ ద్వారా కొరియర్ పంపిస్తాను. పూర్తి డీటెయిల్స్ ఇంకా అక్కడ మీకు మ్యాంగో పికిల్ చికెన్ పికిల్ చూపిస్తాను. ఇంకా చదువుతూ ఉంటాను చూడండి. సరేనా? మా బుడిగడి కోసం ఒక లైక్ కొట్టండి. లైక్ ఆయన సొంతంగా ఆయన తినాలి. భోజనం పెట్టినా ఏమన్నా తినేది ఇచ్చినా సొంతంగా డాడీ నాకు నేనే తింటాను అని చెప్పేసి తినిద్ది మాట. ఒకళ్ళ సహాయం తీసుకోదు, డైరెక్ట్గా తినిద్ది మాట. అది చూడండి ఎలా తింటుందా. నేను పెడతా ఉంటాను, ఆ లోపల వీడియో చూస్తానండి. సూపర్ ఉంది రాజీ. పోయినసారి కంటే ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ల కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా. థ్యాంక్ యూ.
ఓకేనండి, చూడండి అసలుకి ఇంకా మామిడికాయ పచ్చడి మాత్రం సూపర్గా ఉంది. అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనకుండా అసలు మామిడికాయ పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది. చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి, ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ, బాగా ఊరిందండి పచ్చడి అనేది. చాలా టేస్టీగా ఉండిద్ది. అసలుకి ఒక్క ముక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి, అవునవును, ఆ పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు, అంత భలే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ. ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పు అన్నం కూడా తినొచ్చు. చాలా బాగుంది. ఓకేనండి, చూస్తుంటే నూరిపోతుంది అన్నమాట. ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పికిల్ని ఆర్డర్